Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 10వ స్కందము. అరుణుడను దానవుడు వరములను పొందుట, దేవతలను జయించుట, భ్రామరీదేవి ద్వారా అతడు సంహరింపబడుట. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, దేవతల మాటలు పరమ మధురములు, ప్రేమపూర్ణములు. వాటిని విని కోకిల వలె మధుర భాషిణి భగవతి జగదంబ వారితోటి ఇలా చెప్తోంది. దేవతలారా, నేను మీ ఎడల సదా ప్రసన్నురాలను. వరముల నసుగుట నా స్వాభావిక గుణము. మీరు సకల దేవతలు ఏమి కోరదలుచుకున్నారో దానిని అడుగుడు. వరముల రూపమున మీకు ప్రసాదించెదను. దేవి మాటలను విని దేవతలు తమ దుఃఖమునకు కారణమును తెలిపారు. దుశ్చరిత్రుడగు దానవుని వలన పీడింపబడు జగత్తును గురించి తెలిపారు. వారు చెప్తున్నారు, మాత, దేవతలు, బ్రాహ్మణులు, వేదములు సర్వత్రా నిందింపబడుచున్నవి. వాటికి భయంకరమగు దెబ్బ తగులుచున్నది. సకల దేవతలు తమ తమ స్థానములను కోల్పోయారు. బ్రహ్మ దానవరాజగు అరుణునకు విచిత్రములైన వరములను ఇచ్చెను. దేవతల ఆర్తనాదములను విని భగవతి మహాదేవి భ్రామరి తన చేతిలోనున్న భ్రమరములను ప్రేరేపించెను. వాటితో పాటు తన పార్శ్వమునందు అగ్రభాగమునందున్న నానా రూపధారులకు భ్రమరములను కూడా పంపెను. అసంఖ్యాకములైన భ్రమరములను ఆ దేవి ఆవిర్భవింపచేసెను. ఆ భ్రమరములు త్రిలోకములందంతటను వ్యాపించెను. ఆ భ్రమరముల కారణమున పృథివినందంతటను అంధకారము వ్యాపించెను. ఆకాశమునందు, పర్వత శిఖరములందు, వృక్షములు, వనములందు అంతటను ఎటు చూచినను భ్రమరములు దృగ్గోచరమగుచుండెను. ఈ దృశ్యము మిగులు ఆశ్చర్యకరముగా ఉండెను. ఆ భ్రమరములన్నీయును వెంటనే వెళ్ళి దైత్యుల వక్షస్థలములను చీల్చివేశాను. మధువును తీయు వ్యక్తిని తేనెటీగలు కోపముతో కుట్టునట్లు అవి వారిని కాటువేయుచుండెను. అప్పుడు శస్త్రాస్త్రములతో ఏ విధముగానైనా వాటిని నివారించుట అసంభవమయ్యను. ఆ స్థితిలో యుద్ధము గాని సంభాషణ గాని జరుగుటకు వీలు లేకుండెను. దైత్యులకు తమ ఎదుట మృత్యువే కనిపించుచుండెను. దైత్యులున్న పళముగా అదే స్థలములందు ఏ ఏ రూపములను ఉన్నారో ఆయా స్థలములందు అదే సమయమున అదే రూపములలో ప్రాణములను పోగొట్టుకుంటున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుటకు కూడా అవకాశము లేకుండెను. క్షణములోనే శక్తిశాలురగు దానవులందరూ నశించారు. ఇట్లు అద్భుతమైన కార్యములను సాధించి ఆ భ్రమరములు తిరిగి దేవిని చేరుకొనెను. ఇది మిగుల ఆశ్చర్యకరమైన విషయము అను వాక్యములు అంతటను మారుమ్రోగుచుండెను. ఆ మహామాయకు, భగవతి జగదంబకు ఆశ్చర్యకరము విచిత్రమగు కార్యమేమి ఉండును? తరువాత బ్రహ్మ, విష్ణువు మొదలగు సకల దేవతలు ఆనందసాగరమున మునిగి భగవతి జగదంబను ఉపాసించారు. అనేక విధములగు ఉపచారములతో, రకరకములగు సామగ్రులతో ఆ దేవిని పూజించారు. జయ జయకారములు మిన్నుముట్టెను. దేవి పైన పుష్పవృష్టి కురియసాగెను. దేవదుందుహులు మ్రోగెను. శ్రేష్ఠులైన మునులు వేదములను పఠించారు. గంధర్వులు ఆ దేవి యశస్సును గానము చేస్తూ ఉన్నారు. మృదంగ, మురజ, వీణ, ఢమరు, ఘంటికలు, శంఖములు మొదలగు మంగళవాద్యనాదములు త్రిలోకములందు వ్యాపించెను. ఆ సమయమున సకల దేవతలు నానావిధ స్తోత్రముల ద్వారా ఆ దేవిని స్తుతించారు. అంజలి ఘటించి దేవికి జయ జయనాదములు చేయడం ప్రారంభించారు. మాత ఈశాని, నీకు జయమగుగాక, నీకు జయమగుగాక అని భగవతికి జయ జయ స్తుతులు గావించారు. అప్పుడు భగవతి మహాదేవి సంతుష్టయ్యై ఆ దేవతలకు వేరువేరుగా వరములనిచ్చెను. దేవతలు ప్రార్థించగా వారికి తన ఎడల దృఢమైన భక్తిని ప్రసాదించెను. తరువాత ఆ దేవతల ఎదుటనే ఆమె అదృశ్యమయ్యను. నారద, ఇట్లు భగవతి భ్రామరి యొక్క విస్తృతమైన చరిత్రనంతైను నీకు వినిపించి తిని. దీనిని చదివినా వినినా వారి సకల పాపములు నశించును. వినుటకిది మిగుల ఆశ్చర్యము గొలుపు విషయము. దీని ప్రభావమున మానవుడు సంసార రూప సాగరము నుండి తరించును. అట్లే
సకల మనువుల చరిత్రలు కూడా పాప విచ్ఛేదమును చేయును. దేవీ మహత్యమునకు సంబంధించిన విషయము చదివినను వినినను కళ్యాణప్రదమగును. నిత్యము ఈ ప్రసంగమును పఠించువాడును వినువాడును సకల పాపముల నుండి ముక్తుడగును. తరువాత భగవతి యొక్క పరమధామమును పొందును. శ్రీమద్దేవీ భాగవతమునందు 10వ స్కందము సంపూర్ణము. శుభం. Subscribe and share my channel Sudarsana.